హ్మ్. లోడ్ రన్నర్‌లో మనం ఒక స్క్రిప్ట్ ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లోడ్ రన్నర్ అప్లికేషన్‌ని టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. చేసుకుంటే దాంట్లో ఇట్లా వెబ్ టూల్స్ అని ఒకటొస్తది. దీంట్లోకెళ్ళేసాక మనం నార్మల్‌గా పైకి స్క్రోల్ చేస్తే స్టాట్ సర్వర్ అని ఉంటది. మనం ఎప్పుడైనా సరే టూల్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్టాట్ సర్వర్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఈ స్టార్ట్ సర్వర్ చేయకుండా చేస్తే ఆహ్, టూల్ అనేది రికార్డ్ అవ్వదు. ఇంగో చూడండి. ఓకే. తర్వాత మన జెన్ వర్చువల్ యూజర్ జనరేటర్ ఎళ్ళేసి డబుల్ క్లిక్ ఇస్తే అప్లికేషన్ ఓపెన్ అయితది. ఓపెన్ అయ్యాక ఫైల్, న్యూ స్క్రిప్ట్ అండ్ సొల్యూషన్ తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఫైల్ నేమ్ ఇవ్వాలి. నేనేం చేస్తున్నాను రికార్డ్ చేస్తున్నాను. సో, రికార్డింగ్ అని పెట్టాను. క్రియేట్ అని కొట్టాను. అండ్ దెన్ ఇక్కడ మనకిక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ దిస్ ఉంటుంది. ఒకటేమో వియూజెన్ సింగిల్ ప్రోటోకాల్, మల్టీ ప్రోటోకాల్స్ అండ్ మొబైల్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. దీంట్లో నేను సింగిల్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం చూసేది వెబ్ బ్రౌజింగ్ కాబట్టి సో వెబ్ హెచ్‌టిటిపిఎల్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ క్రియేట్. క్రియేట్ అయిపోయాక ఇక్కడ టూల్స్ అన్నీ ఉంటాయి. ఇదేంటిదంటే రికార్డ్. ఒకవేళ మీరు కర్సర్ తీసుకెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే ఇదన్నీ కనిపిస్తాయి. నేను ఇవన్నీ మిగతా టూల్స్ అని వేరే దాంట్లో చెప్తాను. రికార్డ్‌లోకెళ్ళేసి రికార్డ్‌లోకెళ్ళాక మనకు డెవలపర్స్ అనేది ఒక యూఆర్ఎల్ ఇస్తారు. ఇది యాక్షన్ బేస్డ్. ఇది వెబ్ బ్రౌజర్. అంటే మనం యూజ్ చేసేది వెబ్ బ్రౌజర్ కాబట్టి వెబ్ బ్రౌజర్ నేను చేశాను. సెలెక్ట్ చేశాను. తర్వాత దీంట్లో ఏందంటే ఎయిదర్ క్రోమ్ అయినా వాడొచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయినా వాడొచ్చు మన బ్రౌజింగ్ పర్పస్‌కి. ఒకవేళ మీరు క్రోమ్ అని వాడిననుకో, మనకి ఫస్ట్ క్రోమ్‌లో ఉన్నవి మొత్తం తీసేసేయండి. క్రోమ్ అనేది స్టార్టింగ్ నుంచి ఉండాలి. తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ అడ్రెస్ అని ఉందా? ఇక్కడ డెవలపర్ ఇచ్చే యూఆర్ఎల్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. చేసాక ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయి ఇమ్మీడియేట్‌లీ. దెన్ స్టార్ట్ రికార్డింగ్ కొట్టండి. స్టార్ట్ రికార్డింగ్ కొట్టిన వెంటనే ఇక్కడ రికార్డింగ్ ఈవెంట్స్ అని వస్తాయి. ఇది చూడండి ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. 14, 15 అంటే ఇప్పుడు రికార్డ్ అవుతున్నట్టు అన్నమాట. ఈ రికార్డింగ్ ఈవెంట్స్ అంటే కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి. ఇంకో ఇక్కడ చూడండి. లోడింగ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఉంటది. ఇప్పుడు దీని మీద కర్సర్ తీసుకెళ్ళినప్పుడు స్టాప్ రికార్డింగ్ ఇన్ కేస్ కావాలంటే మన ఈవెంట్ మొత్తం అయిపోయినంక స్టాప్ చేయాలి. తర్వాత ఇది పాస్ రికార్డ్. తర్వాత ఒకవేళ ఈ రికార్డింగ్ వద్దు అంటే క్యాన్సెల్ రికార్డ్ కొట్టాలి. ఇది నాకు ఇట్లా అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా ఇక్కడ 130 అని వచ్చి స్టాండర్డ్ ఆగిపోయింది. ఇట్లా ఆగిపోయిన ఒక 5 సెకండ్స్ చూసిన తర్వాత ఫర్దర్‌గా నెక్స్ట్ వెళ్ళాలి. యూజర్ నేమ్ ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్. తర్వాత లాగిన్. మనం ఎప్పుడైతే ఇక్కడ లాగిన్ అని హిట్ చేస్తామో మళ్ళీ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి 182, 184, 187 ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ చేయాలి. నేను సపోజ్ ఫ్లైట్స్‌కెళ్ళాను. ఒక్కసారే క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మళ్ళీ ఇక్కడ రన్ అవుతూ ఉంటది. ఓకే. మనం ఫస్ట్ ఏం చేసాము? అప్లికేషన్ లాంచ్ చేసాం. తర్వాత లాగిన్ చేసాం. తర్వాత సెర్చ్ ఫ్లైట్స్‌కెళ్ళాము. ఇవన్నీ ఇచ్చేసాం. తర్వాత నేను సైన్ ఆఫ్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేసి అంతే. ఓకే. మనదయిపోయిందా? ఇక్కడ కూడా చూడండి కాన్స్టెంట్ అయిపోయింది. తర్వాత స్టాప్ రికార్డింగ్ చేయండి. స్టాప్. ఇప్పుడు మన కోడ్ మొత్తం జనరేట్ అవుతూ ఉంటది. ఇది మెయిన్ స్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఎప్పుడైతే మనం రికార్డ్ స్టాప్ చేసామో 2 ఫైల్స్ వస్తాయి. ఒకటి యాక్షన్ డాట్ సి ఇంకోటి రికార్డింగ్ రిపోర్ట్ అని ఉంటది. అయితే రికార్డింగ్ రిపోర్ట్‌లో ఇవన్నీ ఒక్కొక్కసారి ఎనేబుల్ వస్తాయండి. యాక్చువల్లీ మనం ఏమేమి యూజ్ చేసినాం లోకల్ హోస్ట్ ఒకటి. సో, ఇదొక్కటే ఉంచుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ ఇట్లా ఇవన్నీ వస్తే ఇదంతా ఏందంటే అన్నెసెసరీ డేటా అన్నమాట. వేరే వేరే వాటివి. సో, ఇది డిసేబుల్ చేసేసి రీజనరేట్ కొట్టాలి. అప్పుడు యెస్. మళ్ళీ ఇప్పుడు మనం అక్కడ దాంట్లో ఏమేమి చేసాం అయితే మనం ఏమేమి పెర్ఫార్మెన్స్ చేసామో యాక్షన్ డాట్ సిలో ఉంటాయి. ఇదేంటిదంటే మనం ఏం చేసినాం ఫస్ట్ వెల్కమ్.
తర్వాత లాగిన్ అయినాం. లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ వాల్యూస్ అదే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాం. ఇంకో లాగిన్ అయ్యాక తర్వాత సెర్చ్ ఫ్లైట్స్ చేసాం. సెర్చ్ ఫ్లైట్స్ తర్వాత సైన్ ఆఫ్ అయింది. ఇక్కడ మనం ఆ రికార్డింగ్ లో ఏమేమి యాక్షన్స్ చేసామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే. దీన్ని రికార్డింగ్ అంట. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కోరిలేషన్ ఎలా చేస్తారు, ఒకవేళ కోరిలేషన్ కావాలంటే ఏం ఫంక్షన్ రాయాలి, ఆ కోరిలేషన్ ని అది ఎక్కడ ప్లేస్ చేయాలి, అది నెక్స్ట్ దాంట్లో చెప్తారు.